ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 12న భారీ ర్యాలీ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పిలుపు. ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి. అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్ వద్ద గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ నెల 12వ తారీఖున అనకాపల్లిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై భీముని గుమ్మం, పెరుగు బజార్ జంక్షన్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించనున్నట్లు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళా విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి తంతులూరి దిలీప్ కుమార్, సీనియర్ నాయకులు బొడ్డేడ ప్రసాద్, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవింద్, మనసాల కిషోర్, జాజుల రమేష్, కొడతాల మురళి, డాక్టర్ సిద్ధార్థ, బొడ్డేటి శివ, త్రినాథ్, జ్ఞానదీప్, హైమవతి, పద్మకుమారి, ఇతర నాయకులు, మహిళా అధ్యక్షురాలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీలు మనకు ఫామ్ అవుతారంటే ఇంత పెద్ద సైన్యం మనం ఏర్పాటు చేయగలిగితే వచ్చే 2 వారాల్లో మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఈ కమిటీలో ఉన్న వాళ్ళు వస్తే సరిపోయింది. మనకు అంటే ఇంకా ప్రతిపక్షం లేనట్టే మనం ఈ కమిటీలు కానీ చక్కగా ఏర్పాటు చేసుకుంటే మీ అందరూ సహకరించి దీనిపైన మీ అందరూ దృష్టి పెట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు కోఆర్డినేట్ చేసుకొని ఆ గ్రామ సర్పంచ్, ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్, ఎంపీటీసీ లేదా ఆ గ్రామ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో జరగాలి. ఇది మీ అందరూ కలిసికట్టుగా ఈ కమిటీలు కూడా వచ్చే 1-2 వారాల్లో పూర్తి చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమం పూర్తి చేస్తే మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఈజీగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పోరాటం చేసినా కానీ అందరం కలిసికట్టుగా ఎవరికి బెదరకుండా మనందరం కలిసి ఉన్నాం అని నిరూపించుకునే సమయం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కాస్త మీకు శ్రమ అయినా కానీ 2 సంవత్సరాల నుంచి మీ అందరూ ఎంతో శ్రమపడి అండగా ఉన్నారు. మరో 2-3 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మీ అందరి సహకారం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ, అదేవిధంగా 3వ అంశం క్లుప్తంగా ఏవైతే నియోజకవర్గంలో కూటమి నాయకులు కానీ కూటమి అనుచరులు కానీ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారో, ముఖ్యంగా ఈ క్వారీలు ఉన్న ప్రదేశంలో ఈ ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టి ఈ టోల్ ట్యాక్స్లు వసూలు చేయడం, అదేవిధంగా గ్రామీణ పరిసరాల్లో ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పొల్యూట్ చేస్తూ కంపెనీలు పెట్టే ముందు ఇచ్చిన మాటని మర్చిపోయి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి అని చెప్పి పనులు చేకూరుస్తామని చెప్పి చెప్పకుండా ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మనందరం కలిసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి ఇచ్చే వరకు కూడా మళ్ళీ మన పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారితో, సీనియర్ నాయకులందరితో కూడా చర్చించి ప్రసాద్ గారు చెప్పినట్టు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అని నిరూపించే సమయం కాబట్టి ఈ ఫ్యాక్టరీలకు కానీ కంపెనీలు కానీ మనందరం ఉద్యమించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వరకు కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మనందరం పోరాటం చేద్దాం. దీనికి కూడా మీ అందరూ సహకరించాలి, మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు రేపు 12 తారీఖున ఏదైతే మనం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ అనుకుంటున్నామో దానికి సంబంధించి ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ చేస్తాం. మళ్ళీ దీని తర్వాత కూడా మన పార్టీ ప్రెసిడెంట్లు కానీ సీనియర్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మీతో కోఆర్డినేట్ చేసి రేపు బుధవారం కార్యక్రమానికి మీ సూచనలు తెలుసుకోవడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా మీ అందరూ ఇప్పుడు ఉన్నారు కాబట్టి మెయిన్ కమిటీలో ఉండే 15 మంది మినిమం వచ్చేటట్టు, ప్రతి గ్రామం నుంచి 15 మంది తగ్గకుండా మీ అందరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని, అదేవిధంగా టౌన్లోంచి కూడా ప్రతి జీవీఎంసీ వార్డు నుంచి కూడా 50 నుంచి 100 మందికి తగ్గకుండా వార్డు ఇన్ఛార్జీలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి వార్డుకి వార్డు సీనియర్ నాయకులు అందరి సహకారం తీసుకొని అందరూ కలిసికట్టుగా ప్రతి వార్డులో కూడా పట్టణంలో ప్రతి జీవీఎంసీ వార్డు నుంచి 50 నుంచి 100 మంది ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరణతో ముగిద్దాం. జై జగన్. అలా కూర్చోండి, అలాగే ఏ ప్లేస్ లో కూర్చున్నారు అలా నుంచి ముందుకు రావు కదా, అదే మీరు వచ్చింది సరిపోతుంది. మీరు వెనక్కి చిన్న వెనక్కి ముందు రావద్దు, టేబుల్ రావద్దు, అలా వెనక్కుంటే సరిపోతుంది. మీ మీడియా వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే అందరూ పడతారు అనమాట, లేదంటే క్లోజ్ అయిపోతుంది. అనే తీసుకోండి, అనే పట్టుకోండి, అనే పైగా మీడియా వాళ్ళు వెనక్కి వెళ్తే సరిపోతాయి. పైగా వెనక్కి పట్టుకోవచ్చు, పైకి పట్టుకోవచ్చు. చిన్న వెనక్కి జరిగితే అందరూ వెనక్కి జరిగితే మీడియా వెనక్కి జరిగితే అందరూ సరిపోతారు, లేదంటే ముందుకు రావాల్సి వస్తుంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునందుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రజాపోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 12వ తారీఖున చేపట్టిపోయే ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసే విధానంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని చెప్పి ఏదైతే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపులు అందుకొని ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసాం, అన్ని కూడా విజయవంతం అయ్యాయి. కాబట్టి రేపు 13వ తారీఖున జరిగే 12న జరిగే కార్యక్రమాన్ని కూడా బుధవారం నాడు జరిగే కార్యక్రమాన్ని కూడా ప్రతి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మన అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మన్సాల్ భరత్ కుమార్ గారి సూచనలతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై భారత్, జై భారత్, జై భారత్. అనకాపల్లి రూరల్ మండలం నుంచి వచ్చినటువంటి గ్రామ